కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించే జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఈ ఇంప్లాంట్స్ అనేది ఎన్ని దశల్లో చేస్తారు? అంటే ఒకేసారి పూర్తి చేయొచ్చంటారా, పూర్తి చేయకూడదంటారా? ఇంప్లాంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇంప్లాంట్స్ చేయించుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఇవి మంచి క్వశ్చన్ మా. యాక్చువల్గా ఇంప్లాంట్స్ వల్ల చేయించుకోకపోతే వచ్చే నష్టం కన్నా పన్ను పెట్టించుకోకపోతే వచ్చే నష్టాలు ఎక్కువ. పన్ను పెట్టించుకోకపోతే పై పన్ను కిందకి దిగి పై పన్ను దెబ్బతింటుంది, పక్క రెండు పళ్ళు ఒరిగి ఆ రెండు పళ్ళు ఒరిగిన దెబ్బతింటుంది. ఆ ఒరిగిన ఏరియా పక్కన వచ్చి ఫుడ్ ఇరుక్కొని పిప్ వచ్చి టోటల్గా 5 పళ్ళు దెబ్బతింటాయి ప్రతి ఒక్క చిన్నది లేకపోయినా కూడా. ఇలా మనకు ఈ కంపల్సరీ పన్ను అనేది పెట్టుకోవాలా. ఈ ఇంప్లాంట్స్ అంటారు. ఇంప్లాంట్స్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎముకలోకి పెట్టడం, పెట్టి ఒక 4 నెలలు ఆగి ఎముక పట్టుకున్న తర్వాత పైన స్ట్రక్చర్ పెట్టడం, అదొక పద్ధతి. ఇవన్నీ 2 స్టేజ్ ఇంప్లాంట్స్ అంటారు. ఇది లోపల ఒకటి పద్ధతి పెట్టుకోవడం, దీనిపైన ఇది పెట్టేసి ఒక 4 నెలలు వదిలేయడం. వదిలిన తర్వాత ఇది అంటుకున్న తర్వాత ఎముక్కి దాని మీద మనం ఈ క్యాపింగ్ పెట్టుకుంటాం. రెండోది ఇది ఫుల్ డైరెక్ట్, ఇది ఒకటే సింగిల్ పీస్ ఇంప్లాంట్ అంటాం. దీనిలో 2 అటాచ్మెంట్స్ ఉంటుంది. ఒకేసారి పెట్టడం, పక్క పళ్ళకి లింక్ చేసినప్పుడు అది అలా స్టాండర్డ్గా ఉంటుంది. మూడవది ఇంప్లాంట్ వచ్చి హార్జాంటల్ ఇంప్లాంట్స్. హార్జాంటల్ ఇంప్లాంట్స్ ఎముక లేని వాళ్ళకి, కార్డియాక్ డయాబెటిక్ వాళ్ళకి పెడతాం. నార్మల్గా ఇంప్లాంట్ పెట్టి ప్రతి ఒక్కరు 6 నెలలు ఆగాలి, 6 నెలల తర్వాత పళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ హార్జాంటల్ ఇంప్లాంట్స్ వచ్చాక పెట్టిన 2వ రోజుకే మనం ఫిక్స్డ్ పళ్ళు. దీనివల్ల మెడికల్ టూరిజం మనకు డెవలప్ అయింది కూడా. ఇప్పుడు పేషెంట్స్ ఫారిన్ నుంచి ఇక్కడికి రావడం, ఒక వారం రోజులు ఉన్న ఇంప్లాంట్స్ పళ్ళు అన్నీ పెట్టించుకొని వెళ్ళిపోతున్నారు. మెయిన్లీ బికాస్ ఇంప్లాంట్స్లో ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇక్కడ ఇంప్లాంటా ఇంకోటి అని కాదు, మనకు సంబంధం వచ్చి పన్ను పెట్టించుకున్నామా లేదా, ఆ పన్ను ఆహారానికి ఉపయోగపడుతుందా లేదా, ఇలా పెట్టించుకుంటున్న పళ్ళు ఏ పద్ధతిలో పెట్టించుకుంటున్నాం, పక్కన వేరే పన్ను డ్యామేజ్ చేసి పెట్టించుకుంటున్నామా, లేకపోతే మనం హెల్తీగా ఉన్న మన ఎముక సపోర్ట్తో పెట్టించుకుంటున్నామా, దీని ద్వారా దేనికి కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఏది ఎలా ఉంది, వీటన్నిటి ద్వారా మనం ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఆ పన్నుని అమర్చుకోవడం. ఏదైనా ఇంప్లాంట్ ఈరోజు కాస్ట్లీ ఉండొచ్చు, ఇంకోటి కాస్ట్ అవ్వచ్చు, కానీ మనం పెట్టే కాస్ట్ పన్ను ఒక 20 సంవత్సరాలు మనం వాడుతున్నప్పుడు ఒక రోజుకు మనం ఎంత పెట్టామని ఆలోచిస్తే అక్కడ కాస్ట్ అనేది మనం రోజుకు దుబారాగా పెట్టేది చాలా ఎక్కువ. ఈరోజు రోజుకు ఒక మనిషి 10 రూపాయల లెక్కన జమ చేసినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. ఆ 10 రూపాయలు మనం రోజు ఎక్కడ పోగొట్టలేదు. ప్రతి మనిషి ఈవెన్ రిక్షా పుల్లర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 10 రూపాయలు అనేది టీ ఖర్చులకి పెడుతున్నారు. ఆ 10 రూపాయలు మన ఆరోగ్యానికి పెడితే ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ముందుకు వస్తున్నాయి. మన ఇండియాలో ఏంటంటే అది కూడా పెట్టడం, ఫ్రీగా ఇవ్వండి, దీనివల్ల చెడగొట్టుకుంటుందే కానీ ఎవరికి ఆరోగ్యం అనేది పెద్ద ఖర్చుతో కూడింది కాదు, ఎక్స్పెన్సివ్. అన్నిటికీ అన్ని కంపెనీలు ఉన్నాయి, కానీ చేయించుకునేది అది ఆరోగ్యం. ఒక్కసారి చిన్న పొరపాటు చేస్తే మళ్ళీ వెనక్కి మన ఆరోగ్యం మనకు రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ఆరోగ్యం అప్పుడు 1కి 2 సార్లు, 2 కాదు 4 డాక్టర్లు డెసిషన్ తీసుకోండి ఒక పని చేస్తున్నారు. ఎందుకంటే మన మీద అది ప్రయోగం, మన మీద జరుగుతున్న ట్రీట్మెంట్ ఏమన్నా అయితే మనమే బాధ్యులం. డాక్టర్ బాధ్యులు గారు, ఇంకొకరు బాధ్యులు గారు. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అసెస్ చేసుకోవడం, మనం డెసిషన్ తీసుకోవడం, ఏది మంచి చెడ్డ అని తెలుసుకోవడం. ఈరోజు ఇంటర్నెట్లోకి వెళ్తే మనకు ప్రతి సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా మనం అసెస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం. ఇంత దూరం ఎందుకు, జస్ట్ ప్రికాషన్స్ 4-5 ప్రికాషన్స్ తీసుకుంటే మనకు సరిపోద్ది అనుకున్నప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని అడిగి తెలుసుకోవడం. ప్రికాషన్స్ తీసుకుంటే ఇంకా మనకు జస్ట్ ప్రికాషన్స్. ఈరోజు అవేర్నెస్, ఈరోజు మార్నింగ్ లేసి వాకింగ్ అందరూ చేస్తున్నారంటే ప్రికాషన్స్ స్టేజ్ వచ్చింది ఇండియాలో కూడా. ఇది మనం గర్వించదగ్గ విషయం. మన ఇండియాలో ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు జనాభా. ఒకసారి ఇది మొదలైతే ఆలోచించడం కంపల్సరీ మనం ఫ్యూచర్లో ఇంత ల్యాండప్ కాకుండా అందరం ఆరోగ్యంగా మన లైఫ్ స్పాన్ కూడా 70 నుంచి 80 ఏళ్ళు పెంచుకొని హ్యాపీగా బతకొచ్చు. ఓకే సార్, ఈరోజు మా స్టూడియోకి ఇచ్చేసి దంతాలకు వచ్చేటటువంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా బ్రషింగ్ చేసుకోవాలి, ఇంప్లాంట్స్ ఎందుకు అవసరం, ఇంప్లాంట్స్ వల్ల ప్రయోజనాలు ఏమిటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, వీటి అన్నిటి గురించి మాకు చాలా చక్కగా ఓపిక తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్స్.